వెల్కమ్ టు నిక్షార్.com. ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయిన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కోసం మాట్లాడతాం. ఎందుకు నేను స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటే లైక్ మీరు మాస్టర్స్కి వెళ్ళినా బ్యాచులర్స్కి వెళ్ళినా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కామన్. లైక్ అది బ్యాచులర్స్ అడ్మినిస్ట్రేటర్ అడుగుతారు, మాస్టర్స్ అడ్మినిస్ట్రేటర్ అడుగుతారు. బట్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ వచ్చేసి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో బేసిక్‌గా లైక్ మీరు ఎందుకు జర్మనీ వెళ్తున్నారు? లైక్ మీరు సో అండ్ సో యూనివర్సిటీలో చదవాలి. ఈ కోర్స్ చేయాలి. తర్వాత జాబ్ చేసుకోవాలి. అది ఇది. సో ఇది మీకు మీకు తెలుసు. బట్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్యానెల్‌కి కూడా తెలియాలి. సో ఆ ప్యాషన్ ఇవన్నీ మనం ఎస్ఓపీలో పెట్టి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయాలి. ఏదో రాయమన్నాను కదండీ పేరాలో ఒక పేజీలు రాసేయకూడదు. ఇది షార్ట్ అండ్ స్వీట్‌గా ఒక 2 పేజెస్‌లో ఉండాలి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మనం ఎస్ఓపి ఈ వీడియోలో మనం వచ్చేసి ఏం చూద్దామంటే అసలు ఎస్ఓపి ఎలా రాయాలి? అంటే లైక్ శాంపుల్‌గా ఎలా రాయాలి? ఏంటి? అనేది మనం చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఒకవేళ బ్యాచిలర్స్‌కి వెళ్ళేటట్టయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు బ్యాచిలర్స్ ఎస్ఓపీస్ వస్తాయి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవడమే. లేదు మాస్టర్స్‌కి అనుకుంటే మీరు దీన్ని స్కాన్ చేసుకుంటే మీకు మాస్టర్ ఎస్ఓపీస్ టెంప్లేట్స్ వస్తాయి. దానిలో మీరు జస్ట్ మైన్యూట్ చేంజెస్ చేసుకోండి. ఎందుకు ఇవి తీసుకోమంటున్నాను అంటే, సో, బేసిక్‌గా ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్ ఎస్ఓపీస్ ఇవ్వండి. మేమేం చేసామంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ హైడ్ చేసి మొత్తం అంతాని అంటే ఎవరు లెట్స్ సే ఇప్పుడు నేను రాసుకుంటున్నాను. నా పేరు పెట్టుకొని, నేను డిగ్రీ ఏ కాలేజ్‌లో చదివాను. అది పెట్టుకొని ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నాను. ఏ కోర్స్‌కి తగ్గట్టు ఎస్ఓపీ మార్చాలి. ప్రతి కోర్స్‌కి ఒకే ఎస్ఓపీ అయితే రాసేయకూడదు. సో, అది మాస్టర్స్ అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. అదే బ్యాచిలర్స్ అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఎస్ఓపీస్ ఎలాగుంటాయి? అసలు ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్‌రా.కామ్‌కి వెళ్తారు. మీరు వెళ్ళాక కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ మా ప్రొడక్ట్స్, మా సర్వీసెస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో, ఇంకా ఇలా కిందకెళ్తే మీరిక్కడ చూడొచ్చు కిందకి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ దీని మీద క్లిక్ చేశాక దీని మీద క్లిక్ చేస్తే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతాయి. లైక్ బ్యాచిలర్సా, మాస్టర్స్ కానీ సో, మనం చూడొచ్చు. మీరిక్కడ ఏ కంట్రీ మీకు నంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. సో, మీరు జర్మనీకి అప్లై చేస్తే జర్మనీ, యూఎస్ఏ, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఇలా ప్రతి కంట్రీస్‌కి మేమైతే రెడీమేడ్ ఎస్ఓపీస్ పెట్టాము. మీరు జస్ట్ వాటిని బై చేసుకొని అంటే లైక్ మీ డీటెయిల్స్ ఫిలప్ చేసుకొని పెట్టుకోండి. సో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జర్మనీకెళ్తాను. జర్మనీ క్లిక్ చేశాను. జర్మనీ క్లిక్ చేయగానే మనం ఈ పేజ్‌కొస్తాం. లైక్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ అని. సో, నేను ఫర్ టైమ్ బీయింగ్ మాస్టర్స్ సెలెక్ట్ చేసుకోను. చేసుకున్న తర్వాత అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ వస్తే క్లిక్ చేస్తే వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు సేమ్ టెంప్లెట్స్ వస్తాయి ఏంటి అనేది. తర్వాత దీన్ని యాడ్ టు కార్ట్ తీసుకొని బై చేసుకోండి. అసలు మీకంటూ చూపిస్తాను. అసలా శాంపుల్ ఎలా ఉంటది? ఎలా వస్తాయి మీకు టెంప్లెట్స్ అనేది మీకంటూ చూపిస్తాను. ఇది జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. మీరు ఇదే పాజ్ చేసి ఇదే రాసేద్దాం అంటే మాత్రం అయితే మాత్రం కొంచెం కష్టం అవుతది. ఓకే. సో, నేను ముందుగానే చెప్తున్నాను నాకు తెలుసు కాబట్టి. సో, ఇక్కడ మీరు చూడండి. మీరు ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది జస్ట్ కంప్యూటర్ సైన్స్ వెళ్ళే వాళ్ళదే అనుకుంటా. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. అసలు మీకు కంప్యూటర్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? ఏంటి? అనేది ఫస్ట్ ఇందులో రాయాలి. తర్వాత నెక్స్ట్ పారాలో ఏంటంటే మీ బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ అంటే మీ డిగ్రీ ఎందులో చేశారు? ఏ కోర్సు? మొత్తం అంతా దాన్ని జస్టిఫై చేస్తూ రాయాలి. అకాడమిక్‌గా మీరు అకాడమిక్ అచీవ్‌మెంట్స్ అంటారు కదా! అంటే లైక్ మంత్ సైడ్ అయితే హ్యాకథాన్ గాని, ఇలా సెమినార్స్‌లో పార్టిసిపేట్ చేయడం గాని, పేపర్స్ పబ్లిష్ చేయడం గాని, లేదా సమ్ ప్రాజెక్ట్స్ చేయడం గాని, ఇలాగా అది రాసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ జర్మనీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అన్న విషయాన్ని మీరిక్కడ మెన్షన్ చేయాలి. ఓకే. తర్వాత తర్వాత మాస్టర్స్ డిగ్రీ అయిపోయాక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లైక్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అనేది మీరు కొంచెం రాయాలి. తర్వాత మీకు ఆ యూనివర్సిటీ కోసం ఏం తెలుసు? ఏంటి? ఇదనేది మీరు ఒక్కసారి చూసుకొని మొత్తం తర్వాత లాస్ట్‌లో మీ నేమ్ పెట్టాలి. ఎస్ఓపీ ఎప్పుడు
2 పేజెస్‌కి మించి ఉండకూడదు. మరి గుర్తుపెట్టుకోండి ఎస్ఓపీఎఫ్‌లో 2 పేజెస్‌కి మించి ఉండకూడదు. సో, నేనెందుకు మీరు బై చేసుకోండి ఇదే వద్దంటున్నా అంటే, దీనికన్నా మంచి కంటెంట్ ఉన్నవైతే మాత్రం పెయిడ్ ప్యాకేజ్‌లో ఉన్నాయి. సో, మీరొచ్చేసి ఖచ్చితంగా తీసుకుంటే అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతది. ఏంటి 500 అంటే మీరు 500 అని చూస్తున్నారు. బట్ అది లైఫ్ టైమ్ వాల్యూ. మీరు ఈ సంవత్సరం వెళ్ళినా, వచ్చే సంవత్సరం వెళ్ళినా, పై సంవత్సరం ఎప్పుడెళ్ళినా సరే మీకు జర్మనీకి ఎస్ఓపి అయితే ఆ ఫార్మాట్ ఉంటది. ఫార్మాట్ అంటే లైక్ అది మనం కన్వే చేసే పద్ధతి మారదు కదా! సో, అది దాన్ని బట్టి మీరొక్కసారి చూసి మీరిక్కడ చెప్పాను కదా! ఇది మీరిక్కడ చూడండి మాస్టర్స్‌కైతే ఇది తీసుకోండి. బ్యాచిలర్స్‌కైతే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీకైతే మీకైతే అన్నీ వస్తాయి. సో, బేసిక్‌గా ఇప్పుడు తర్వాత ఇంకా ఏంటి అంటే మీకు ఇంకా సింపుల్‌గా అవ్వాలంటే మీరు దీని లింక్ వచ్చేసి మేము డిస్క్రిప్షన్‌లో పెడతాము. మీరు ఏ కంట్రీ కావాలో చూజ్ చేసుకొని వెదర్ జర్మనీయా, ఐర్లాండా, ఫ్రాన్సా, యూఎస్ఏయా, యూకేయా, ఇటలీయా ఇలా చూజ్ చేసుకొని మీరైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీకు త్రూ ఔట్ ది అడ్మిషన్ ప్రాసెస్ ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సో, అది ఈరోజు ఈ వీడియోలోనే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లేదా md@nikshala.com అని మెన్షన్ చేసి md@nikshala.com అనే మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.